బెండకాయ రసం పెడుతున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు: బెండకాయ ముక్కలండి, చింతపండు రసం, వాము, మెంతులు, వెల్లుల్లిపాయ, కరివేపాకు, ఎండుమిర్చి, టమాటా, నూనె, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర, ఆవాలు. ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకోవాలండి. ఈ బెండకాయ వేసేయాలి. కొంచెం వాటర్ బాగా ఉడకాలి బెండకాయ. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు, కొంచెం కారం, కొంచెం ఉప్పు అండి. ఈ గింజలో ఏమి వేసే అవసరం లేదు. బాగా ఉడకనివ్వాలి. బెండకాయ బాగా ఉడుకుతుందండి, మెత్తగా ఉడకనివ్వాలి. పేస్ట్ చేయాలి. ఈ చింతపండు రసము, టమాటా పేస్ట్ రెండు కలపాలండి. ఈ మరుగుతున్న బెండకాయలు వేసేయాలి. కొంచెం బెల్లం పొడి అండి. తాలింపు రెడీ చేసుకోవాలండి. కొంచెం నూనె, వెల్లుల్లిపాయలు కొంచెం ఒక్క ముక్క దంచుకోవాలి. మిరియాలు, ఆవాలు, జీలకర్ర అండి, మెంతులు, వాము, కరివేపాకు, ఎండుమిర్చి. మరిగిన రసం వేసేయాలండి తాలింపులో. టేస్టీ చారు రెడీ అయిపోయిందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. దించే ముందు కొంచెం కొత్తిమీర. ఇది వేడివేడి అన్నానికి చాలా బాగుంటుందండి.